సోదర సోదరి మండల జగన్మోహన్ రెడ్డి గారు ఇరవకొండ ప్రోగ్రాం ఉన్నప్పటికీ తెలంగాణ అమ్మవారిపల్లిలో 2200 ఎకరాలు భూమికి అంటే మరి రిజర్వాయర్ రావాలని, రిజర్వాయర్ వస్తే ఎడారిగా మారిన అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా బంగారం పండే పరిస్థితి వస్తుంది. రైతుల భూములు సస్యశ్యామలమవుతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, నీళ్లు అందుబాటులోకి వస్తుంది, వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది, 2 పంటలు 3 పంటలు వేసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆశగా ఎదురు చూశాం. నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే రిజర్వాయర్ వచ్చి రాకమునిపే రిజర్వాయర్ కట్టిన కొద్ది నెలలకే చంద్రబాబు నాయుడు గారి కన్ను ఈ భూమి మీద పడ్డాయి. ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి, ఎవరైనా రిజర్వాయర్ కింద ఉన్న భూములు ఎవరైనా బుద్ధి జ్ఞానంలో ఎవరైనా ఇస్తారా అని అడుగుతా ఉన్నాను. ఏదైనా రిజర్వాయర్ కడితే దానివల్ల రైతులు పంటలు వేసుకోవాలి, ఆ పంటలు రైతులు సస్యశ్యామలంగా పంటలు వేసుకొని చల్లగా బతకాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ బుద్ధిలోడు ఎవరైనా కానీ ఆశిస్తాడు. కానీ మన కర్మ చంద్రబాబు నాయుడు గారు రిజర్వాయర్ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఖండనీయ ప్రాజెక్టుల భాగంగా రిజర్వాయర్ పూర్తయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ భూములు తీసుకుని పరిశ్రమకి ఇవ్వడానికి 2500 ఎకరాలు ఇక్కడ భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేదన్నది పూర్తిగా అర్థమైపోతా ఉంది. పైగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతా ఉన్నప్పుడు ఇక్కడ రైతులు నాతో ఇంకొక మాట కూడా చెప్పారు. అన్నా, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు పెట్టడానికి 2500 ఎకరాలు ఇక్కడ నుంచి బలవంతంగా తీసుకునే కార్యక్రమం ఒకవైపున ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి మంత్రులు వాళ్ళ పేరుతోనూ వాళ్ళ బినామీల పేరుతో ఆయన భూములు కొనుగోలు చేస్తున్నారన్నా అని. నిజంగా ఏమైనా ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మీకే మైక్ ఇస్తాను, మీరు పడతా ఉన్న బాధను మీ నోట్లో నుంచి మీరే చెప్పండి. కనీసం అప్పటికైనా కూడా ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయం దేశం మొత్తం చూడాలి, రాష్ట్రం మొత్తం చూడాలి. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధిగా ఏమైనా వస్తుందేమో అని చెప్పి గట్టిగా ఆశిద్దాం. నా మీ పేరేంటో ఉన్నా నాకు ఇచ్చేయన్నా, పెట్టుకున్నా రోడ్ దగ్గర పెట్టు. నా మీ పేరేంటో ఉన్నా మా దానికి రిమోట్ మైక్ కూడా కనెక్షన్ ఇవ్వాలమ్మా, 2 మైకులు కనెక్షన్ ఇవ్వాల. నా మీ పేరేంటన్నా? రామరెడ్డి సార్. గీతం మాట్లాడా? రామరెడ్డి సార్. రామరెడ్డి అమ్మా అన్న పేరు. మీకు ఎన్ని ఎకరాలు పోమంది? ఇక్కడ నాకు 4 ఎకరాల 60 సెంట్లు సార్. ఇక్కడే సింతమానే అవతల ఎక్కడున్నా? ఇక్కడ సార్. ఇక్కడే ఇదే నా భూమి, 4 ఎకరాల 60 సెంట్లు నా భూమి ఉన్నా అని మీరు అంటున్నారు. ఇప్పుడు సమస్య ఏముందా? మన సమస్య ఏముందా సార్? మాకి దగ్గరగా ఆ గుట్టకాటి నుంచి అక్కడ ఉంది రిజర్వాయర్. మాకు ఇక్కడి నుంచి అక్కడ ఉంటే 2 కిలోమీటర్లే. రిజర్వాయర్ పక్కనే ఉంది, అదిగో అదే రిజర్వాయర్ కనిపిస్తా ఉంది, అదిగో అదే రిజర్వాయర్ కనిపిస్తుంది. అదే రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ అక్కడ ఇప్పుడే మొదలైంది. ఆ రిజర్వాయర్ వల్ల మా గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగి ఇంకా ఇప్పటికైతే పెరగలేదు సార్. అంతా నెల
నెలన్నర అయింది నీళ్ళు వదిలి. నెలన్నర అయింది నీళ్ళు వదిలి ఇది ఫ్రెండ్గా పెరుగుతుంది సార్. ఇప్పటికైతే ఈసారి వర్షాలు లేక నేను టమోటా వేసింటి, టమోటా కూడా ఈసారి అయింది. నెలన్నర నుంచి నీళ్లు కనపడలేదు సార్. ఇంకా బోర్లో ఇక్కడికి వరకు గొల్లపల్లి దగ్గరికి అయితే బాగా వస్తున్నాయి సార్. వచ్చిన వైపు నీళ్లు మీకు వస్తాయి, ఇంకా కొన్నాళ్ళు పోతే వస్తుంది సార్. మాకు 100 మీటర్ల పెరుగుతారు. పెరుగుతుంది సార్. పెరిగినప్పుడు ఈ భూములన్నీ సస్యశ్యామలం అవుతాయి సార్. సస్యశ్యామలం అయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? అదే భూములు పిక్కునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా మీ భూములు బలవంతంగా పిక్కుంటున్నారు సార్. బలవంతంగా మీ భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు సార్. మేము అడిగితే భూములన్నీ ప్రభుత్వానికి మేము కాదు, మీరు ఇవ్వకున్నా కూడా మేము భూములు పిక్కుంటామని చెప్తున్నారు సార్. భూములన్నీ ప్రభుత్వాలే, అది మీ సొంత పట్టా భూములు కాదు సార్. డీ పట్టాను సార్. డీకేటీ ఎప్పుడు వచ్చినారు? మా తాత కాలం నుంచి ఉంది సార్. మాకు అంటే ఎన్ని సంవత్సరాల కిందట? దాదాపు 60, నా వయసు 55 ఏళ్ళు. నేను పుట్టుకనే మా తాత చనిపోయినాడు. అన్న వయసు 55 సంవత్సరాలు. అన్న పుట్టక మునిపే వాళ్ళ తాతకు డీకేటీగా ఈ భూములు ఆ టైంలో ఇచ్చినారు. అంటే డీకేటీ భూములు అంటే ప్రభుత్వం అన్నది భూములు లేని వాళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రాజరెడ్డి లాంటి వాళ్లకు ఈ 70-80 సంవత్సరాల కిందట భూములు ఎవరికైతే లేవో బీదవాళ్ళ కింద ప్రభుత్వాలు భావించి ఆ పేదవాళ్లకు భూములు ఇచ్చే కార్యక్రమం చేసినారు. అటువంటి భూములు ఇచ్చి ఇప్పుడు అన్న వయసు 55 ఏళ్ళంట. అన్న వాళ్ళ తాతకి భూములు అందుబాటులోకి ఈ భూములు ఇచ్చినారంట. అప్పుడు డీకేటీ భూములు అప్పుడు ఇస్తే దాని అర్థం ఈ పాటికి మామూలుగా అవి పట్టా భూముల కిందనే లెక్కేసుకోవాలి. 70 ఏళ్ల నుంచి అన్న సాగు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఈవేళ భూములు బలవంతంగా లాక్కోవడమే కాకుండా నేను ఇవ్వను అని చెప్పి రామిరెడ్డి అంటే నువ్వెవడు ఇకపోవడానికి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి బలవంతంగా లాక్కునే కార్యక్రమం ఏం చేస్తా ఉన్నారు. అంతేనా? అంతేనా? నేను 5 బోర్లు వేసినాను సార్. ఒక బోర్లో బాగానే సమృద్ధిగా నీళ్లు పడినాయి. ఇంతకుముందు రాకముందు దాదాపుగా నేను సంవత్సరానికి 3 పంటల వరకు పండిస్తున్నాను. బాగానే వచ్చింది. ఈసారి అయితే లాస్ అయింది. వర్షాలు లేక నీళ్లు తగ్గిపోయా, పంట ఎండిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన అని చెప్పి ఈ సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి రెండు పెరుగుతారని నమ్మకం ఆశ ఉంది కాబట్టి రేపు పరిస్థితిలోనూ భూములు నేను ఇవ్వను అంటా ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు లాక్కుంటా ఉన్నది గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం కాదట, ఏదో ప్రైవేట్ వారికి ఫ్యాక్టరీ కట్టడానికి భూములు ఇస్తాయంట. ఆ ప్రైవేట్ వారికి భూములు ఇవ్వడం కోసం అని చెప్పి ఇవాళ వీళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఆయన ఇష్టం వచ్చిన రేటు ఆయనే రేటు కట్టి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ భూములు లాక్కోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. అంతేనా సార్? ఇక్కడ 600 ఎకరాలు మా గ్రామానికి సంబంధమైందే. కొంచెం దాంట్లో 400 ఎకరాలు సౌటు భూమి ఉంది. కానీ మా గ్రామస్తులంతా సహకారంతో వదిలేసినారు. కాకపోతే ఇది మా ఊరికి మెయిన్. ప్రతి 2 ఎకరాలకి ఈ దిల్లులో బోర్ ఉంది. ఇప్పుడు అదే నీళ్లు రాక కొంచెం బిల్లు కనిపిస్తున్నాయి కానీ ప్రతి 2 ఎకరాలకి బోర్ ఉంది. ఈ దిల్లంతా పీక్కుంటే మా ఊరంతా ఎక్కడ పోవాలో వలస పోవాల్సిందే సార్. మా ఊర్లో 95% ప్రజలు ఊర్లో ఉండాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతారు, ఇంకొకరితో కూడా మాట్లాడుతాం. పరిస్థితి చెప్తారు. మన పేరు ఏం పెడుతుంది? గౌరవులైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. మా ఊరు అమ్మవారిపల్లి గ్రామం. నా పేరు ప్రమీలమ్మ. ప్రమీలమ్మ, ఇదే గ్రామం. అవును సార్. ఎన్ని ఎకరాల భూమి? ఎకరాల భూమి సార్. అదిగో ఆ మనుషులతోటే సార్ మిరప, బెండ. ఇప్పుడు కూడా అక్కడ మనిషి నడుస్తా ఉన్నారు కదా, తోటే సార్. మా భూమి నాది. 4 ఎకరాల భూమి నాది. మాకు 3 పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు 3 పిల్లలు మీకు ఉన్నారు. వాళ్ళ చదువుల కోసం మేము బోర్లు వేసి నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు తక్కువ భూమిలోనే నేను ఈ సంవత్సరంలోనే ఒక పంటలోనే 5 లక్షల రూపాయలు సంపాదించినాం సార్. ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పక్కనే కనిపిస్తాంది. 1.5 నెలల నుంచి ఆ గొల్లపల్లి రిజర్వాయర్ లో నీళ్లున్నాయి.
ఆ నీళ్ళ వల్ల గ్రౌండ్ వాటర్ కనీసం పెరుగుతుంది. అక్కడ పక్కనే నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ భూముల్లో అంతా కూడా బోర్లు వేసుకొని ఉన్నాం కాబట్టి ఈ భూముల్లోకి అంతా కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి ప్రతి ఒక్కరం కూడా సస్యశ్యామలంగా బతికే పరిస్థితి కళ్ళ ముందర కనిపిస్తా ఉంది. అటువంటి కళ్ళ ముందర కనిపిస్తా ఉంది. చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాకు ఆశలు చెప్పి వెల్లపల్లి డ్యామ్ చాలా సంతోషంతో ఆడవాళ్ళంతా ఆటోకు పోయి డ్యామ్ లో గంగ పూజ చేసి ప్రతి ఒక్కరు ఏదో పిక్నిక్ గా పోయి సంతోషంగా వచ్చిన 15 రోజులకే మాకు ఎంతో విషాదకరమైన ఆ చంద్రబాబు సస్యశ్యామల చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? శ్యామలంగా ఉండే దాన్ని శ్మశానంగా చేస్తున్నారు సార్. మా అన్నవారిపల్లి గ్రామం అంటారండి. మేము ఆయన ఏ ముఖ్యమంత్రిగా మేము విధించి చేసేయాలి సార్. బలవంతంగా ఒక ప్రైవేట్ సంస్థకు భూములు ఇవ్వడానికి ఆ ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాడట. ఆ ఫ్యాక్టరీకి రిజర్వాయర్ కింద ఎందుకు భూములు ఇస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బలవంతంగా ఇష్టం లేకపోయినా రైతుల దగ్గర నుంచి లాక్కొని ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకునేటోడికి ఎవరికైనా రిజర్వాయర్ కింద ఏదైనా భూములు ఇస్తాడా? ఎక్కడో నీళ్లు లేని చోట ఎక్కడో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అవతల భూములు ఇస్తారు. కానీ భూములు ఉన్న చోట, రిజర్వాయర్ ఉన్న చోట, భూములు ప్రశశాలంగా ఉన్న చోట బంజరుపు యువతలే రోడ్డు సైడ్ బంజాం సార్. అవతలికి సౌకర్యం కూడా మేము కల్పిస్తామని మా భూముల్లోనే ప్రతి వాహనాలు పోయే కూడా పంపిస్తాం. అవతల ఎంత పరిశ్రమలు పెట్టుకున్నా దానికి మేమున్నాము సార్. అవతలి అక్కడికి చంద్రబాబు నాయుడు గారు బాధ పట్టుకోలేక 400 ఎకరాల పైన ఏదో ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఈయన బాధ ఇంతటితో ఆగిపోతుందనే ఉద్దేశంతో కనీసం ఆ భూములన్నా తీసుకోండి అని చెప్పి కాస్త కూస్తో చెప్పి మిగిలిన ఈ భూములన్నీ వదిలిపెట్టండి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా కూడా మాకుందల్లా. అంతేనమ్మా? మరి ఏ పరిస్థితుల్లో మేము దౌర్జన్యంగా తీసుకుంటే మేము ఎక్కడ వేయాలి? మా పరిస్థితులు ఏం కావాలి? మా పిల్లల చదువులు ఏం కావాలి సార్? వాళ్ళ కోరికలు మాకే ఉంటాయి కదా సార్. మా పిల్లలకి చెప్పండి మీరే. చంద్రబాబు నాయుడు గారి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మా పిల్లలకి మేము చదివించుకొని మా పిల్లలు ఏదో ఒకటి కావాలని మాకే ఉంటుంది కదా సార్. ఇంకా దౌర్జన్యంతో మేము ఎట్లా ఇది కావాలి సార్? మా రక్తం పొట్టైనా మేము వదిలేస్తారు. మా భూమి మాకే కావాలి సార్. ఇవాళ ప్రభువులమ్మ కథ చేసిన ఇక్కడ ఉన్న ఏ రైతుకు మైక్ ఇచ్చినా నోట్లో నుంచి వచ్చే మాటలు ఇది. నేను ఇవాళ మీ అందరికీ ఒకటి హామీ ఇస్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరగదు అని చెప్పి ఎల్లకాలం జరగదని మాట ఇస్తా ఉన్నా. మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. ఇంకొక సంవత్సరం ఎట్టో తట్టుకుంటే ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, దాని తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఈ సంవత్సరం నేను ఎట్లనే గట్ల భూములు ఆపుకునే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది. అవసరమైతే ధర్నాలు చేస్తుంది, స్ట్రైకులు చేస్తుంది, అవసరమైతే కోట్ల దాకా కూడా మీకు సహాయంగా నిలబడితే కోట్ల దాకా కూడా పోతుంది. ఈ ఒక్క సంవత్సరం ఎట్లా గట్ట తట్టుకొని దీన్ని ఆపుకునే కార్యక్రమం ఎలాగో అందరం కలిసికట్టుగా చేసుకుందాం. ఆ తర్వాత నేనైతే మీకు చెప్తా ఉన్నాను, ఈ లోపల మీకు ఇష్టం ఉంది, మీకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తీసుకునే కార్యక్రమం ఈ లోపల ఎవరు చేసినా కూడా మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా. ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నానో కార్ ఫ్యాక్టరీకి చేసి చూపించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఈ గొల్లపల్లి ప్రాంతంలో కూడా ఇష్టం లేకపోయినా కూడా రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని ఫ్యాక్టరీ పెట్టిస్తే మళ్ళీ అదే జరుగుతుందని మాత్రం చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం, ఫ్యాక్టరీలు రావాలి, ఉపాధి రావాలి అని అందరం కూడా ఆశిస్తాం. కానీ రిజర్వాయర్ కింద భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన పక్కన పెట్టండి. ఎక్కడైతే మీరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్నారో ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళండి. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు దూరంగా పోతే ఖచ్చితంగా అక్కడ రిజర్వాయర్ కింద భూములు దొరుకుతాయి. అక్కడ మీరు ఫ్యాక్టరీ పెట్టండి. ఫ్యాక్టరీలకు ఏది కూడా రిజర్వాయర్ కింద ఉన్న భూములు అవసరం లేదు, 3 పంటలు పండించే భూములు అవసరం లేదు అన్నది గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తూ, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకునేది ఉండదు, రైతులకు అండగా నిలబడతాం, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మనకి ఇస్తామని చెప్పి గట్టిగా హామీ కూడా ఇస్తా ఉన్నాం. అందరికీ తోడుగా ఉంటాం తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఇష్టం లేకుండా
మీ దగ్గర నుంచి ఒక్క సెంటు కూడా భూమి కూడా ఎవరు తీసుకోరు. మీరంతా ధైర్యంగా ఉండండి, అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు గౌరవనీయులు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంత రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు చూసి మనం ఆయన దగ్గర విన్నవించుకుంటానే, ఆయన దగ్గర మొరపెట్టుకుంటానే మన బాధలు వినడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీతో మాట్లాడడానికి ఈ ప్రాంతానికి ఇచ్చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి రాకముందు పక్క గ్రామం అయిన పక్కపల్ల మక్కాజపల్ల తాండా బాలు నాయక్ ఇంటికి వెళ్ళొచ్చా. మక్కరాజుపల్లె కదమ్మా, మక్కాజుపల్లెలో బాలు నాయక్ అన్న రైతు ఈ ప్రాంతంలోనే భూములున్నాయి. పక్క గ్రామం అదిగో అదే గ్రామం. భూములు బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తన దగ్గర నుంచి తనకి ఇష్టం లేకపోయినా కూడా భూములు తీసుకుంటా ఉన్నారు. బాలు నాయక్ అన్నాడు, వాళ్ళ కుటుంబం అక్కడికి పోయినప్పుడు వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అన్న మాటలు, అన్న ఇన్ని రోజులు నీళ్లు లేవు అని చెప్పి బాధపడ్డాం. ఇప్పుడు తీరా గొల్లపల్ల రిజర్వాయర్ అక్కడ కనపడే 1.5 నెలల నుంచి అక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి. ఆ నీళ్లు ఖచ్చితంగా అక్కడ ఉన్నందువల్ల ఖచ్చితంగా మా భూముల్లో నీళ్లు పెరిగి ఖచ్చితంగా భూములన్నీ సస్యశ్యామలయ్యే పరిస్థితి మా అందరికీ కూడా కనపడే ఆశ కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇష్టం లేకపోయినా కూడా ఇది బీకేటీ భూములు బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పడం ధర్మమేనన్నా. ఈ భూములన్నీ కూడా ఇప్పుడు మాకు ఇచ్చిన భూములు కాదన్నా, మా తాతగారి హయాం నుంచి మా భూములన్నీ కూడా మాకు వస్తా ఉన్నాయి. మాకు అప్పటి నుంచి మాకు భూములు వస్తా ఉన్న ఆ భూములను బలవంతంగా మాకు ఇష్టం లేకపోయినా కూడా రిజర్వాయర్ కింద ఉన్న భూములను ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడం ధర్మమేనా అన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అడిగారు. ఇవాళ బాలు నాయక్ బాధ తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయిన పరిస్థితుల్లో నేను ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని అక్కడ ఓదార్చి వచ్చాను. నేను ఇవాళ ప్రతి కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఎవరు కూడా టెన్షన్ పెట్టుకోవద్దండి, ఎవరు కూడా ప్రెజర్కి లోన్ కావకండి, ఎవరు కూడా గుండెపోటు తెచ్చుకునే పరిస్థితిలోకి పోవకండి. కారణం ఏంటంటే ఎవరు కూడా వెంటిక కూడా పుట్టుకోలేదని చెప్పి నేను మాత్రమే అందరికీ చెప్తా ఉన్నా. మీరందరూ గట్టిగా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే. బలవంతంగా ఎవరో తీసుకున్న తిరిగి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అందరికీ ధైర్యం చెప్తా ఉన్నా, అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. ఏ ఒక్కరూ కూడా గుండెపోటు తెచ్చుకునేంత ప్రెజర్ లోను కావాల్సిన పని లేదు, ఏ ఒక్కరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు. గట్టిగా అందరం నిలబడదాం, అందరం గట్టిగా పోరాడి మన హక్కును మనం తెచ్చుకునే కార్యక్రమం మనం చేద్దాం. సార్ మీరదే నమస్కారం స్వామి, నేను సుబ్బమ్మ. మునిమాపు నా బిడ్డకు వచ్చి పింఛని తీసేసుకొని వేరే ఏర్పాటు చేసుకుంటారు స్వామి. నాకు తీసేసుకోవాలి, అన్యాయం జరుగుతాండి స్వామి. ఏం చేస్తారు అడిగితే స్టేషన్లో ఫోన్ అని వాళ్ళు 2-3 పోయి పెన్షన్ తీసేస్తారా? స్వామి పింఛన్ అని చెప్పిన పెన్షన్ తీసేస్తారా? నా బిడ్డకి స్వామి మునిమాపుకి తీసేసింటారు స్వామి. ఎందుకు తీస్తారు? వాళ్ళ పక్కలేము అని జగాలు పక్క జగాలు పక్కలేదు పక్కుండారని పిలిచి అల్ల తీసేసి మునిమాపులు అయ్యో అనిపిస్తున్నారు. మా తల్లి చెప్తున్నారు. నువ్వు స్వామి మాకు తెలిసి బాగా వచ్చాను. ధైర్యంగా ఉండగా దగ్గరకు వచ్చేస్తాను. పెన్షన్ ఇవ్వడం లేదు, ఉన్న పెన్షన్ తీసేస్తా ఉన్నారు. అంతేనా అంతేనా? పెన్షన్ ఇవ్వడం లేదు, ఉన్న పెన్షన్ తీసేస్తా ఉన్నారు. పోటీ చేద్దాం. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా మోసమ్మా, ఉత్తమ మోసం. డ్వాక్రా రుణాలన్నీ కూడా
పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళ డబ్బులంతా మాఫీ అన్నారా? దుడ్లన్నీ మాఫీ అన్నారా? మోసం చేసిరు. రైతు రుణాలన్నీ మాఫీ అన్నారా? మోసం చేసిరు. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామన్నారా? మోసం చేసిరు. ఉద్యోగం లేకపోతే ఇంటింటికి 2000 ఇస్తామన్నారా? మోసం చేసిరు. పెన్షన్లు అందరికీ ఇస్తామన్నారా? కట్టింగ్లు పెట్టిరు. బియ్యం అందరికీ ఇస్తామన్నారా? కట్టింగ్లు పెట్టిరు. అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పినారా? ఒక్కరికి ఇల్లునా? మోసం చేసిరు. కరెంటు బిల్లులు చూస్తామా అని అంటే ఇంతకుముందు కరెంటు బిల్లు 100 రూపాయలు 150 రూపాయలు వస్తే ఇప్పుడు 400 రూపాయలు 600 రూపాయలు ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితిలోకి వచ్చింది. ఎంత మోసం ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడదాం. దగ్గరికి వచ్చేసాం, 3 ఏళ్ళు అయిపోయింది, దగ్గరికి వచ్చేసాం. అందరం గట్టిగా ఉండి పోరాట కార్యక్రమం చేసుకున్నాం.